ప్రేమైన దేవుని బిడ్డలకి అందరం వందనాలు చెల్లిస్తున్నాను. సత్యవాక్య ఛానల్ ద్వారా మరొకసారి మీ ముందుగానే వస్తున్నాను. మరి ఈ సత్యవాక్య ఛానల్ ద్వారా మీరు విని విశ్వాసించి మరి లైక్ చేయండి, మరి కామెంట్ పెట్టండి. కాబట్టి మనం ఈ యొక్క సమయాన్ని మనం చూసినప్పటికీ క్రైస్తవులకి ఒక నిబంధన ఉంది. క్రైస్తవులకు ఒక నిబంధన ఉంది. ఆ నిబంధన ప్రకారం మనం చూస్తే మనం ఆ నిబంధన పాటించే మార్గం మనం ఉండాలి. దేవుడు అదే మారు కోరుకుంటుండు, క్రీస్తు అదే మారు కోరుకుంటుండ్రు. ఈ రోజులో మనం చూసినప్పుడు పాతల కాలంలో మనం చూసినప్పుడు ఇశ్రాయేల్ ప్రజలకి గ్రంథం లేదు, నోవా కాలంలో వాళ్ళకి గ్రంథం లేదు. ఈరోజు మరి క్రీస్తు కాలంలో మనకు గ్రంథం దొరికిందంటే మనం అదృష్టాలు. ఈ గ్రంథాన్ని పెట్టుకొని మనము అబద్ధ బోధకులు ఉన్నారు కనుక ఈ గ్రంథం మనం ఎప్పుడు చదువుతామో మనం ఒరిజినాలిటీ పట్టేదానికి అవద్దు. ఈ గ్రంథం పట్టినప్పుడు, ఈ గ్రంథం మనం చదివినప్పుడు మనం ఒరిజినాలిటీ మనం మరి కనిపెట్టగలుగుతాం. గ్రంథం మనం చదవలేదనుకో మనం కనిపెట్టలేం, ఏది కనిపెట్టలేం. అనేకులు ఈ రోజులలో గ్రంథం చేత పట్టుకొని మరి ప్రభువు యొక్క వర్తమానం బోధిస్తున్నారు. ఎందుకు మనకు గ్రంథం ఇస్తున్నారు అంటే ఈ గ్రంథము బాప్టిజం తీసుకున్నా గ్రంథం ఇస్తున్నాము, బాప్టిజం తీసుకోకపోయినా గ్రంథం ఇస్తున్నాము, చదివినా గ్రంథం ఇస్తున్నాము, చదవకపోయినా మనం గ్రంథం ఇస్తున్నాం. ప్రతి ఒక్కరికి మనం గ్రంథం ఇస్తాం. ఇంట్లో ఎంతమంది ఉంటారో అన్ని బైబిల్ గ్రంథం ఉంటుంది. బైబిల్ గ్రంథం మనం ఎందుకు మన ఇళ్ళలో ఉంటుందంటే చదవటానికి. మనం ఎప్పుడు చదువుతామో ఒరిజినాలిటీ మనకు తెలుస్తుంది. మనం ఎప్పుడు చదవలేదో ఒరిజినాలిటీ మనకు తెలవదు. మనకు ఒరిజినాలిటీ తెలవాలంటే గ్రంథం చదవాలి. ప్రభువు ఏమంటుందంటే ఈ గ్రంథం మీరు చదవండి. ఈ కాలంలో అనేకులు నా పేరిట బయలుదేరి ఉన్నారు. కాబట్టి అది ఒరిజినాలిటీ ఏది, డూప్లికేట్ ఏది కనిపెట్టేదానికి అది మీ వల్ల అవుద్ది. గ్రంథం మీ దగ్గర ఉంది కాబట్టి మీరు చదివితే మీకు అర్థమవుతుంది, ఒరిజినాలిటీ కనిపెట్టగలుగుతాం. చదవలేదు అనుకో ఒరిజినాలిటీ కనిపెట్టలేము. ఈరోజు చక్కని మాటలతో ప్రజలని మోసగిస్తున్నారు, చక్కని మాటలతో ప్రజలని మోసగిస్తున్నారు. కాబట్టి నేను చెప్పున్నా, కొలసీ పత్రిక 2:4 మీరు జాగ్రత్తగా ఉండండి. నా బాధ్యత నేను చెబుతున్నా, మీరు జాగ్రత్తగా ఉండండి. మీ దగ్గరికి వచ్చి చక్కని మాటలు చెప్పి మిమ్మల్ని మోసపడుతురు అని మీకు నేను గ్రంథంలో ముందే తెలియపరిచిన. కొలసీ పత్రిక 2:4 ఆ మాట ఉన్నది. మీకు చదివితే మీకు అర్థమవుద్ది. అదే మాదిరిగా మత్తయి సువార్తలో 24:23 ప్రభువు ఏం చెబుతుందంటే అనేకులు నా పేరిట వచ్చి ఉన్నారు కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి, మీరు జాగ్రత్తగా ఉండండి. వాళ్ళ దగ్గర అపోస్తుల యొక్క బోధ ఉందా లేదా మీరు కనిపెట్టాలి. మీరు చదివితేనే మీరు కనిపెట్టగలుగుతారు. మీరు చదవలేదనుకో మీరు కనిపెట్టలేరు. మీరు ఆ మాయ మాటల్లోనే మీరు లొంగిపోతారు. కాబట్టి మీరు చదవండి 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 అని ఎందుకు ప్రతి ఒక్కరికి మనం గ్రంథం చేతికిస్తామంటే సత్యాన్ని గ్రహించేదానికిదా మన గ్రంథం. సత్యాన్ని గ్రహించలేకపోతే మన గ్రంథం ఎందుకు? సత్యాన్ని గ్రహించేదానికి ఈ రోజులో మనం చూస్తే ఇన్ని సంఘాలు వచ్చిన కారణం ఏంటంటే మనమే కారణం. ఎందుకంటే మనం చదవలే, చదివితే అన్ని సంఘాలు వచ్చి ఉండేవి కాదు. మీరు అడుగుతారు, ఆ గ్రంథం కానీ మీరు చదివింటే మీరు అడుగుతారు. మీరు గ్రంథం చదవలేదు కాబట్టి మీరు అడగలే, ఇన్ని సంఘాలు వస్తాయి, ప్రభు ఒక సంఘం ఇచ్చింది కదా, ఆ సంఘం మనం ఎందుకు ఉండలేదని అడుగుతారు. ఈరోజు మనం ఆలోచించండి, ఒక అంగడి పోయి డబ్బులు ఇస్తున్నాము, నువ్వు మంచి కోరుకుంటాను, ఏదో ఒకటి ఇస్తే అంగట్లో ఉంది, ఏదో ఒకటి ఇస్తే నువ్వు చూసుకుంటావా? నేను డబ్బు ఇస్తున్నాను, నాకు మంచి క్వాలిటీ కావాలని అడుగుతావు కదా.
అలాగనే ప్రభు ప్రభు యొక్క గ్రంథంలో కూడా క్వాలిటీ ఎదురు చూడమంటున్నాయి. ఎతకండి, క్వాలిటీగా ఎతకండి. మీరు ఎప్పుడు క్వాలిటీగా ఎదుగుతారో ఆ డూప్లికేట్ అనేది మనం పట్టగలుగుతాం. మన అంగట్లో వాళ్ళు ఇస్తే వాళ్ళు ఇచ్చింది మనం తీసుకోము. మనం ఏరి మంచి క్వాలిటీగా ఏరుకుంటాం, ఎందుకంటే మనం డబ్బులు ఇస్తున్నాం కాబట్టి. అన్న క్రీస్తుకి వచ్చాక ఏదో ఒకటిలే అనే మాట రాకూడదు. మనం దాంట్లో కూడా క్రీస్తులో కూడా ఒక క్వాలిటీ క్వాలిటీగా ఎదురు చూడాలి. మనం ఎందుకు ఇన్ని సంఘాలు బయలుదేరినాయి అంటే మన సదక వినక మాయ మాటలు మనం లొంగిపోయిన దానివల్ల ఇన్ని సంఘాలు రావచ్చు వచ్చింది. అదిగా నువ్వు గ్రంథం చదివి ఉంటే ఇన్ని సంఘాలు రావు, వచ్చేదానికి అవకాశం లేదు. కాబట్టి మన ఈ యొక్క సమయంలో మనం చూసినప్పటికీ ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 15వ అధ్యాయము చదువుతూ చూడండి. ఏంటంటే అక్కడ యేసు ప్రభువు ఏం చెప్పారంటే, అనేకులు నా పేరట బయలుదేరున్నారు, జాగ్రత్తగా ఉండండి అని అంటున్నాను. అనేకులు నా పేరట బయలుదేరున్నారు, మీరు జాగ్రత్తగా ఉండండి. గ్రంథం మీ దగ్గర ఉంది కాబట్టి అది చదివి గ్రహించండి అంటాడు. ఇక్కడ మనం ఇక్కడ ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 15వ వచనంలో నేను చదువుతాను చూడండి. కొందరు అసూయ చేతను, కొందరు కలక బుద్ధి చేతను, కొందరు మంచి బుద్ధి చేతను ప్రకటించేస్తున్నాడు. ఇక్కడ ముగ్గురు గురించి మాట్లాడుతున్నాడు. కొందరు అసూయ చేతను ప్రకటించుతున్నారు, కొందరు కలక బుద్ధి చేతను ప్రకటించుతున్నారు, కొందరు మంచి బుద్ధితో ప్రకటించదు. మనం ఎవరిలో ఉండాలి? మంచి బుద్ధితో ప్రకటించే వాళ్ళ దగ్గరికి మనం పోవాలి. చూసినప్పుడుగా అటువంటి వాళ్ళు ఎట్లా ఉంటారంటే, కలక బుద్ధి వాళ్ళు ఎలా ఉంటారంటే, వాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళు చక్కని మాటలు చెప్పి మిమ్మల్ని మోసం వేస్తారు. వాళ్ళు అసూయ ఎలా ఉంటుందంటే, వాళ్ళు చూడండి, ఇక్కడ చదువుతున్నా పేతురు రెండో పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం నేను చదువుతున్నా చూడండి మీరు. మరియు అబద్ధ ప్రవృత్తులు ప్రజల్లో ఉన్నారు, జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు చెప్పాల్సింది బాధ్యత అవుతుంది, గ్రంథం చెప్పాల్సింది బాధ్యత కరెక్ట్గా చెబుతుంది. అయితే మీరు ఏమారేదానికి ఆయనది కోర్పు కాదు. మనం గ్రంథం చదివి ఇది ఎవరు ఒరిజినాలిటీ అని మనం తెలుసుకోవాలి. వాళ్ళ దగ్గర అపోస్తుల యొక్క బోధ ఉందా లేదా అనేది మనం గ్రహించినప్పుడే నీకు అర్థమవుద్ది. అందుకు యోహాను సువార్తలో కూడా ఒక మాట అంటాడు చూడండి. ఇక్కడ 1వ యోహాను 4వ అధ్యాయము 1వ వచనం చదువుతూ చూడండి. ప్రియులారా, చూడండి ఎంత తెలివిగా చెబుతున్నారు. ప్రియులారా, అనేకులు అబద్ధ ప్రవృత్తులు లోకములోకి బయలుదేరి ఉన్నారు అంటారు. క్లియర్గా చెబుతున్నాడు. క్లియర్గా చెబుతుంది. అది ఎవరి బాధ్యత? మనదా మనం తెలుసుకోవాలి. ఒరిజినాలిటీ ఏదనేది, డూప్లికేట్ ఏదనేది మనదా తెలుసుకోవాలి. అందరూ ఈ రోజులలో ప్రతి ఒక్కరు బైబిల్ చాటుపెట్టుకొని ఉన్నారు. వాళ్ళ దగ్గర అపోస్తుల యొక్క బోధ ఉందా లేదా మీరు చదివితే మీకు అర్థమవుద్ది. చక్కని మాటలకు లోపడద్దు, ఎప్పటికే సరే చక్కని మాటలు లోపడద్దు. ఇది వాళ్ళు చెప్పింది ఇలా కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేయాలి మీరు. అందుకు ప్రియులారా, అనేకులు అబద్ధ ప్రవృత్తులు లోకములోకి బయలుదేరి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మొద్దు అంటుండే. ప్రతి ఆత్మను నమ్మొద్దు అంటుండే. క్లియర్గా ఈ స్టేట్మెంట్ ఇస్తుండే ఆయన. లోకంలోకి బయలుదేరింది కనుక వాళ్ళని మీరు కనిపెట్టాలంటే వాళ్ళ దగ్గర ఒక అపోస్తుల యొక్క బోధ ఉందా లేదా అని మీరు కనిపెట్టాలి. ఎందుకు మనకు అందరికీ ఒక బైబిల్ ఇస్తున్నామంటే
చదివి గ్రహించి ఇది ఒరిజినల్ ఏది డూప్లికేట్ ఏది అని కనిపెట్టుకునేదానికిదా మనకు గ్రంథం. అందరికీ గ్రంథాలు ఎందుకు ఇస్తున్నామంటే మనం సత్యాన్ని బోధించేదానికి, సత్యాన్ని కనిపెట్టేదానికి. మన అబద్ధం మాటలు మనం వింటే మన పరలోక రాజ్యం ఎట్లా దొరుకుద్ది? పరలోక రాజ్యం దొరకాలంటే మన సత్యాన్ని కనిపెట్టాలి. అందుకు ఆయన అమ్మారి చెబుతున్నాడు, జాగ్రత్త జాగ్రత్త. యేసు ప్రభు వచ్చి క్లియర్గా చెప్పేస్తాను, జాగ్రత్తగా పోండి. ఈ లోకంలో అబద్ధ ప్రవర్తనలు ఉన్నారు, ప్రతి ఆత్మ నమ్మొద్దు నమ్మొద్దు, క్లియర్గా చెబుతున్నాయి, నమ్మొద్దు. మత్తయి సువార్తలో కూడా 7వ అధ్యాయము 15వ వచనం చదువుతా చూడండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 15వ వచనం చదువుతా చూడండి క్లియర్గా, మీకు అర్థమయ్యేటట్టు. అబద్ధ ప్రవర్తనల గురించి జాగ్రత్త పరుడి అంటారు. ఈడ వాళ్ళు చెప్పాల్సిన బాధ్యత వాళ్ళు చెబుతారు. అది మనం గ్రంథం మన చేతిలో పెట్టుకొని మనం అందరినీ నమ్మితే కుదరదు, అందరినీ నమ్మకూడదు. అపోసలేక పోతుందా? క్రీస్తు వాళ్ళకి ఇచ్చిండు, వాళ్ళకి మనకు వచ్చింది. ఒరిజినాలిటీ ఉందా లేదా వాళ్ళ దగ్గర మీరు కనిపెట్టాలి. వాళ్ళ బాధ్యత అడుగుతుండే, నువ్వు తెలుసుకోవాల్సిన బాధ్యత మనలో ఉంది. ఏడేమంటానంటే అబద్ధ ప్రవర్తనల గురించి జాగ్రత్త పరుడి, తమ గొర్రె చర్మమును వేసుకొని మీ వద్దకు వద్దురు కానీ లోపలికి రాగానే పూర్వమైన తోడేళ్ళు ఉంటుందంట వాళ్ళ దగ్గర. పూర్వమైన తోడేలు అంటే వాళ్ళు వచ్చేటప్పుడు ఎట్లా వస్తారంట? పూర్వమైన తోడేలు మారి వస్తారంట. జాగ్రత్తగా ఉండేది మీరు అంట, మీరు జాగ్రత్తగా ఉండేది. మత్తయి సువార్త 7వ అధ్యాయము 15వ వచనంలో క్లియర్గా చెప్పేస్తాడు, మీరు జాగ్రత్త పడండి. ఆయన బాధ్యత ఆయన చెబుతాడు, క్రీస్తు బాధ్యత ఆయన చెప్పేస్తాడు. మనం తెలుసుకోవాల్సిన బాధ్యత మంది. ఒర్రె చర్మం వేసుకొని వస్తారంట వాళ్ళు లోపలికి వస్తారంట. మంచి మాయ మాటలు, చక్కని మాటలు చెప్పి మిమ్మల్ని మోసపడుతున్నట్టు. అందుకు అదే ఇక్కడ 7వ అధ్యాయము 22 వచనంలో కూడా ఒక మాట చదువుతా చూడండి. ఇక్కడ 22 వచనంలో కూడా ఒక మాట చదువుతా చూడండి మీరు క్లియర్గా. ఆ దినమున అనేకులు నన్ను చూసి, ప్రభువా మేము నీ నామమున ప్రవచించలేదా? నీ నామమున దెయ్యములు వెళ్ళగొట్టలేదా? నీ నామమును అనేకులు వద్దురు చేయలేదా? అబద్ధ కార్యాలు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మలను ఎన్నడని ఎరుగును, అక్రమము చేయవలరా నా వద్ద నుండి పారిపోయాడు అంటాడు. అక్రమం చేయవలరా నా వద్ద నుండి పారిపోయి. మరి వాళ్ళు మంచి పని ఇదే చేసిన వాళ్ళు ఏమంటారు? నీ నామమును మీ దెయ్యాలు కొట్టగట్లేదా? నీ నామమును అబద్ధ కార్యాలు చేయలేదా? నీ నామమును మహత్ కార్యాలు చేయలేదా? మరి అంటారు కదా, మరి దగ్గరికి వచ్చింది కదా, మరి ఆయన సంతోషపడవచ్చు కదా ప్రభువారు. మరి ఎందుకు అక్రమం చేయవారాలు పొమ్మంటానంటే వాళ్ళ దగ్గర వచ్చిందంటే ఆ ప్రభు ఆజ్ఞలు వాళ్ళ దగ్గర లేవు. వాళ్ళు మైండ్ సెటప్ ఎట్లా ఉంటుందంటే ఈ మట్టిదా ఉంటే స్వస్థతల వరాల గురించే మాట్లాడుతుంటారు వాళ్ళు. ప్రభు చెప్పిన ఆజ్ఞలు, కట్టడాలు, నిబంధనలు పడుచుకారు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే స్వస్థతల వరాలు బోట్లు వేస్తారు. స్వస్థతల వరాలు బోట్లు వేసి వాళ్ళు ప్రకటించేస్తారు. ఈయన మరి సంతోషపడవచ్చు కదా, మరి ఈ నామానే కదా మీరు ఇలా అంటున్నారు ప్రభు అని. ఇక్కడ ఆ దినమున అనేకులు నన్ను చూసి, ప్రభువా మేము నీ నామమున ప్రవచించలేదా? నీ నామమున దెయ్యములను ఎల్లగొట్టలేదా? నీ నామమును అనేకులకి అబద్ధ కార్యాలు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడని ఎరగను, అక్రమము చేయవలరా
అక్రమం చేయవలరా నా వద్ద నుండి పారిపోడి వారితో చెప్పిను. వారితో అక్రమం చేయలేరు పారిపోని అంటున్నాడు. అంటే వాళ్ళ యొక్క మరి ప్రభు వారి ఆజ్ఞలు వాళ్ళు పట్టించుకారు, ఆయన నిబంధన పట్టించుకారు. వాళ్ళ మైండ్ సెట్ అయిపోయిందంటే ప్రజలకి ఏ మంచి మాటలు చెప్పాలా, ఏ చక్కని మాటలు చెప్పాలా, ఏ అద్భుత కార్యాలు చెప్పాలా, ఇదా వాళ్ళ ఫోకసే ఇదా. వాళ్ళ ఫోకస్ అంతా ఇటుదా ఉంటుంది అనమాట. ఈయన చట్టాన్ని గౌరవిస్తారు వాళ్ళు. అందుకని ఆ మాట అంటుండే, అందుకని ఆ మాట అంటుండే. మరి అపోస్తులు చేశారు, అద్భుత కార్యాలు చేశారు. పౌలు వారు కూడా చనిపోయిన వారిని లేపాడు. అదే మరి పేతురు కూడా అలాగనే చేశారు. పేతురు నడుస్తుంటేనే ఆయన నీడ తగిలి స్వస్థత పొందేవాళ్ళు చాలా మంది ఉన్నారు. యేసుప్రభు వారు లాజరుని లేపాడు. వాళ్ళు ఏంటంటే అపోస్తుల యొక్క పేతురు వాళ్ళందరూ ఆయన ప్రభు ఆజ్ఞలు గైకొని ఆ రీతిగా నడుచుకున్నారు వాళ్ళు. అలాగనే మరి పేతురు యోహాను కూడా ఒక దేవాలయం పోయేటప్పుడు ఒక కుంటివాడు అక్కడ ఉంటే వాడు కుంటివాడు ఎదురు చూస్తున్నాడు. ఏమని ఎదురు చూస్తున్నాడు? వాళ్ళు ఏమన్నా 10 రూపాయలు 5 రూపాయలు ఇస్తారేమన్నా ఎదురు చూస్తున్నాడు. వాళ్ళు ఏమన్నారంటే ఇది వాళ్ళిద్దరు మా దగ్గర ఏమి లేవు కానీ నీకు మా ప్రభువు నామున లేచి నడువు, నజరేయుడైన యేసు నామమున లేచి నడువు అంటున్నాడు. కుంటివాడిని లేచి నడిచారు. ఆయన ఎదురు చూసింది, కుంటివాడు ఎదురు చూసింది డబ్బు అని, వీళ్ళు చేసింది అద్భుత కార్యం. కుంటివాడిని యేసు నామం, నజరేయుడైన యేసు నామమున లేచి నడువు అన్నాడు. అక్కడ సరే లేచి సంతోషంగా లేచి నడుపుతున్నాడు. అలాగనే మరి అపోస్తలుడైన పౌలు కూడా చనిపోయిన వారిని కూడా లేపాడు. ఏంటంటే ఆయన ఆజ్ఞలదా ముఖ్యం, కట్టడలదా ముఖ్యం. దాని ప్రకారం నడుచుకొని పోతే నువ్వు చేసినవి కూడా కరెక్ట్గా ఉంటాయి. ఆయన మాటలు వినకుండానే ప్రజలకి చక్కని మాటలు చెప్పి అద్భుత కార్యాలు అని చెప్పి మోసపరచడం అనేది అది న్యాయం కాదు. అందుకు లోకాసు వార్తలో కూడా మాట అంటారు. లోకాసు వార్త 10వ అధ్యాయము 17వ వచనం. ఆ 70 మంది శిష్యులు సంతోషంగా తిరిగి వచ్చి ప్రభువా నీ నామమున దెయ్యములు కూడా నీ నామమున మాకు లోబడి ఉన్నాయి. అటు చూడు ఏమంటాడు, నీ నామమున దెయ్యములు కూడా మాకు లోబడి ఉన్నాయి. ఆయన అందుకు బదులు ఏం చేస్తున్నట్టే, ఆయన సాతాను మెరుపు వలె ఆకాశము నుండి పడితే చూచి తిని, ఆకాశం అంటే సాతాను పడి చూచినట్టు ఆయన యేసుప్రభు చూచి తిని అందుకని మీరు సంతోషపడగాకండి, నేను చెప్పిన మాటలు వింటేనే మీరు సంతోషపడండి అని. అందుకని ఏమంటానంటే పరలోక రాజ్యంలో మీ పేర్లు ఉన్నాయా లేవా అని సంతోషపడు అంటున్నమాట. చూడండి, ఆయన దెయ్యములు మీకు లోబడుతున్నాయని సంతోషింపక మీ పేరులు పరలోక రాజ్యములో రాయబడినని సంతోషించిడి. వాడితో చెప్పిను మీ పేర్లు పరలోక రాజ్యం ఉన్నాయని సంతోషపడు. దెయ్యాలు మాకు లొంగిపోతున్నాయి, దెయ్యాలు మేము అద్భుతకారాలు చేస్తున్నాం, సంతోషపడకాకు. మీ పేర్లు పరలోక రాజ్యంలో ఉన్నాయా అని అందుకు సంతోషపడు. కాబట్టి మనం చూసినప్పటికీ ఆయన ఆజ్ఞలు ఏంటంటే చాలా సులభమైన ఆజ్ఞలు. అందుకని ఇక్కడ 1 యోహాను 5వ అధ్యాయము 3వ వచనం చదువుతాం చూడండి. మన ఆయన ఆజ్ఞలను గైకొనుట దేవుని ప్రేమించుట. చూడండి, బాగా ఆలోచన చేసుకోండి. ఆయన ఆజ్ఞలు గైకొనుట దేవుని ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. ఎవరికి భారమైందంటే ఆయన
మాట విన్నవారికి భారంగా ఉంటుంది. ఆయన మాట, ప్రభు మాట విన్నవారికి భారంగా ఉంటుంది. ప్రభు మాట విన్నవారికి ఆజ్ఞలు భారము అయ్యడానికి లేవు. ఎప్పుడు నా ఆజ్ఞలు నీకు భారం ఉన్నాయంటే నా మాటలు నువ్వు వినలేదని అర్థం. నా మాటలు ఎప్పుడు వింటామో నా ఆజ్ఞలు నీకు భారముగా ఉండవు, సులభముగా ఉంటాయి అంటుండే ఆయన. అందుకు యేసుప్రభు అని చెప్పదు, అనేకులు నా పేరట బయలుదేరి ఉన్నారు, జాగ్రత్తగా ఉండండి బిడ్డలారా, జాగ్రత్తగా ఉండండి. ఈరోజు మనము చూసినప్పటికీ మన చేతిలో గ్రంథాలు ఉంటాయి, జాగ్రత్త కనిపెట్టండి. అబూదు గారు వాళ్ళు చేశారు, యేసు ప్రభు కూడా లాజరుని లేపాడు. మళ్ళీ ఆయన కంటే కూడా పేతురు, యోహాను కూడా భయంకరంగా చేశారు. మళ్ళీ పౌలు వారు చేశారు, అబూదు గారు చేశారు. వాళ్ళు ఏంటంటే నిబంధన ప్రకారం నడుచుకున్నారు కాబట్టి అది అంగీకరించారు, దేవుడు కానీ యేసు ప్రభు కానీ. వాళ్ళ అపోస్తులు మన కొరకు, క్రీస్తు కొరకు త్యాగం చేశారు. అపోస్తులు యొక్క త్యాగం చేశారు. హతసాక్షులుగా చనిపోయారు. 12 శిష్యులు హతసాక్షులుగా చనిపోయారు. వాళ్ళు ఆ సేవ మనం చేయాలా? ప్రజలు ఏమర్చుకునేది పెద్ద కదా. ఆ మారికి, ఆ రీతిగా 12 శిష్యుల మారిగా మనం క్రీస్తు యొక్క బోధని, అపోస్తుల యొక్క బోధను మనం పట్టుకోవాలి. పట్టుకున్నప్పుడే ఆ ప్రజలని, ఈ యొక్క ప్రజలను మన పరలోక రాజ్యాన్ని తీసుకొని పోగలుగుతాం. మాయ మాటలు చెప్పి, అబద్ధం చెప్పి మన పరలోక రాజ్యాన్ని ప్రజలకు తీసుకుపోలేము. మనం ప్రజలను తీసుకొని పోవాలంటే సత్యాన్ని బోధించితేనే ఈ ప్రజలు మనము పరలోక రాజ్యాన్ని తీసుకొని పోయింది అనుకోవాలి. పాత నిబంధన ప్రకారం మనం చూసినప్పటికీ మోషే ఇశ్రాయేల్ ప్రజల్ని కానాను తీసుకోవాలని పోరాడింది. పాపం పోరాడి అయితే లాస్ట్లో ఆ ప్రజలు వెళ్ళలేదు, మోషే కూడా పోలేకపోయింది. కారణం ఏంటంటే ఈ ప్రజలు వినలే. కాను మాట మాట్లాడాక మోషే పోలేకపోయింది. అందుకని మనం చూసినప్పటికీ మోషే పోరాడింది. పాపం ప్రజలు వినలే అని ఈరోజు ప్రజలు వినేదానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజలు వచ్చి ఎట్లా ఉన్నారంటే సిద్ధంగా ఉన్నారు. అయితే ఆ ప్రజలు మనం పరలోక రాజ్యానికి తీసుకుపోయేదానికి మార్గం చూపించాలి. మనం ఆ మార్గం చూపించినప్పుడు మనదా ప్రజలకు మార్గం చూపించాలి. అపోస్తుల యొక్క మార్గం మనం చూపిస్తే పరలోక రాజ్యానికి వాళ్ళు చేరగలుగుతారు. అందుకు మనం చూసినప్పటికీ ఫిలిప్పీ పత్రిక మళ్ళీ లాస్ట్లో ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం, 15వ వచనం. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. కొందరు అసూయ చేతను, కొందరు కలకబుద్ధి చేతను. ఈ కలకబుద్ధి చేతను ఏంటంటే ప్రభు సంఘమును వాళ్ళు వేలం చేసేవాళ్ళు. వీళ్ళు ప్రభు సంఘాన్ని వేలం చేసేవాళ్ళు. వాళ్ళ దగ్గర ఎలా ఉంటుందంటే వాళ్ళు ప్రభు సంఘంలో ఈ మ్యూజిక్లు ఉండవు, వాయిద్యాలు ఉండవు, వాళ్ళ దగ్గర పండుగలు ఉండవు అని ఇటువంటి వాళ్ళకి ప్రజలకి నేర్పిస్తుంటారు. ప్రభు సంఘంలో వాళ్ళు మౌనంగా ఉంటారు, వాళ్ళ దగ్గర అభివృద్ధి కార్యాలు ఉండవు అని ఇటువంటి ప్రజలకి చెప్పేవాళ్ళు. వీళ్ళు మరి కలక బుద్ధి చేతలు చేసేవాళ్ళు. వీళ్ళు ప్రభు సంఘంలో ఏమి ఉండవు అయ్యా, వాళ్ళు మౌనంగా ఉంటారు. ప్రభు సంఘంలో స్త్రీలు మాట్లాడలేరు. ప్రభు సంఘంలో మరి వాయిద్యాలు ఉండవు, ప్రభు సంఘంలో పండుగలు ఉండవు అని వీళ్ళు కలగబుద్ధి చేతను వాళ్ళని ప్రజలకు చెబుతారు. ప్రభు సంఘానికి రాకుండా అటువంటి కలగబుద్ధి కొంతమేర కలగబుద్ధి చేతను పర్యటించుతున్నారు. వీళ్ళు అసూయ చేతను కొంతమేర పర్యటించుతారు, మంచి బుద్ధి చేతను పర్యటించుతారు. ఆ మంచి బుద్ధితో ప్రకటించేవారు పక్కన మనం ఉండాలి. మంచి బుద్ధి చేతను ప్రకటించేవారు పక్కన మనము ఉండాలి. అప్పుడు మనకు పరలోక రాజ్యం దొరుకుద్ది. అసూయ చేతను కలకబుద్ధి చేతను పక్క మనం ఉండకూడదంటే నువ్వు గ్రంథం చదవాలి. నీ గ్రంథం చదివినప్పుడే
నీకు అర్థమవుద్ది. నీ గ్రంథం చదవలేదనుకో నీ జన్మకు అర్థం కాలేదు. ఈ మంచి బుద్ధి జాతులు మనం ఉన్నామనుకో పరలోక రాజ్యం పోయేదానికి మనకు అవకాశం దొరికింది. ఆయన ఆజ్ఞలు మనకు భారమైనవి కాదు, నా ఆజ్ఞలు భారమైనవి కాదు, చాలా సులభమైనది. మనకు ఆజ్ఞలు చాలా సులభమైనది. ఆయన మాట మనం వింటేనే సులభంగా ఉంటుంది. ఆయన మాట మనం వినకుంటే అవి భారంగానే ఉంటాయి, మనకు ఆ భారంగానే ఉంటాయి. కాబట్టి ప్రేమైన సహోదరులారా, దేవుని బిడ్డలారా, మనము ఒరిజినాలిటీ ఎతుకుదాం. ఒరిజినాలిటీ మన అంగడికి పోతే ఒక 100 రూపాయలు డబ్బులు ఇచ్చిన ఏదో ఒకటి అంటే మనం చూసుకోము. మనకు నచ్చింది మనం కోరుకుంటాం. అలాగనే గ్రంథాన్ని కూడా ఒక విలువేయండి. గ్రంథాన్ని కూడా మంచిగా ఎతకండి. దాంట్లోనే ఒరిజినల్. దీంట్లో కొందరు మంచి బుద్ధి చేతనో ప్రకటించవచ్చు చూసినవా, వాళ్ళల్లో మనం ఉందాం. వాళ్ళలో ఉండేదానికి మనం ప్రయాసపడదాం. మరి ఈ యొక్క సమయంలో మరి ఈ ఛానల్ చూసిన ప్రతి ఒక్కరు కూడా కామెంట్ పెట్టండి. మీరు ఏదన్నా అడిగితే మంచి వాక్యం తిరిగి మీకు నేను ఇవ్వగలుగుతాను. మీరు సబ్మిట్ చేసుకోండి. చేసిన దానివల్ల మనకు ఇంకా ఛానల్కి మీకు ఇంకా నాకు ఉత్సాహం ఉంటుంది. మీకు వాక్యం మీకు సత్యాన్ని బోధించేదానికి నాకు ఉత్సాహం ఉంటుంది. మాట్లాడేదానికి మీకు మంచి వాక్యంని పంచిపెట్టడానికి నాకు ఇంకా దేవుడు మరి బలమును శక్తిని దయచేయమని ఆయన కోరుకుంటాం. మనం సత్యానికి లోబడదాం. కాబట్టి ఇంతవరకు మరి ఈ ఛానల్ మరి ద్వారా మాట్లాడిన ప్రతి ఒక్కరు మరి ఈ యొక్క ఛానల్ చూసి ఛానల్ వాక్యములో గ్రహించి మనం మంచివారి పక్క ఉండేదానికి ప్రయాసపడదాం. ఇక్కడ మేకల వైపు గొర్రెల వైపు ఉండేదానికి మన ప్రయాసం. యేసు ప్రభువు చెబుతాడు, ఓ పక్క మేకలు, ఓ పక్క గొర్రెల పక్క ఉండేదానికి మనం ప్రయాసపడదాం. కాబట్టి మరి ఎంతవరకు ఓపికతో ఉన్నది మీ అందరికీ నా వందనాలు చెల్లించుకుంటూ మరి సెలవు తీసుకోండి. మీ అందరికీ వందనాలు.